మొత్తం మీద హైడ్రా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేసేది లేదని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. సో దానిలో భాగంగానే హైడ్రాకి అన్ని రకాల అధికారాలను కూడా కల్పిస్తున్నారు. సో ప్రభుత్వంలోని అన్ని శాఖలు కూడా హైడ్రాతో సమన్వయం చేసుకునే విధంగా ఒక కార్యాచరణ కూడా ఇప్పటికే రూపొందించారు. అయితే హైడ్రా విషయంలో తొలుత కొంతమంది హైదరాబాద్లో పెద్దవాళ్ళకు సంబంధించినటువంటి నిర్మాణాలను కూల్చివేసిన సందర్భంలో సో ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి ప్రశంసలు వచ్చాయి. సో కానీ ఆ తర్వాత పూర్తిగా టార్గెట్ అంతా కూడా పేదలు, బడుగులు, అలానే చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళే టార్గెట్ అవ్వడం వల్ల ప్రభుత్వం మీద కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో ఇబ్బడి ముబ్బడిగా ఈ అక్రమ నిర్మాణాలను ఎంకరేజ్ చేసి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఈ అక్రమ నిర్మాణాలను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారనేటువంటి కౌంటర్ అటాక్ కూడా ప్రస్తుతం ప్రభుత్వం నుంచి వస్తుంది, అధికార పార్టీ నుంచి వస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మనం కనుక చూస్తే ముఖ్యంగా ఆ పార్టీకి హైదరాబాద్ లో ఎమ్మెల్యేలంతా కూడా ఉన్నారు, కార్పొరేటర్ల సంఖ్య కూడా హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అయితే ఈ హైడ్రా ఇష్యూని బీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి పని చేస్తుంది. సో న్యాయ పోరాటం చేయదలిచినటువంటి నిర్వాసితులకు పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. సో మా ప్రతినిధి నరేష్ ఉన్నారు బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర. సో నరేష్, ఇప్పుడు ఈ ఇష్యూను కొంత బీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో హైడ్రా పేరిట బాధితుల్ని ఆదుకోవాలనేటువంటి పేరిట, అంటే వాళ్ళని కలుసుకోవాలనేటువంటి పేరిట ఒక కార్యాచరణ కూడా కేటీఆర్ తీసుకోబోతున్నారు. సో మొత్తం మీద హైడ్రా విషయంలో ఎట్లాంటి విమర్శలు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి? ముఖ్యంగా బాధితుల పక్షాంతం పోరాడతామని చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ. సో ఎట్లాంటి పోరాటం చేయబోతోంది? హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తుందనేది, ప్రభుత్వం హైడ్రామా చేస్తుందనేది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాటగా ఉంది. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే హైడ్రాను సీఎం రేవంత్ రెడ్డి తెర మీదకు తీసుకొచ్చారని పదే పదే గత 2-3 రోజులుగా వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా స్వరం పెంచారు. గతంలో అంటే మొదట మీరు అన్నట్టు పెద్దవాళ్ళ కన్వెన్షన్ లాంటి కూల్చివేతలు చేసినప్పుడు ఎవరు కూడా సాహసించడానికి, మాట్లాడటానికి కూడా ఒక రకంగా వెనకడుగు వేశారు హైడ్రాకి సంబంధించి. సో ఎప్పుడైతే పేదల గృహాల మీదకు హైడ్రా వెళ్తుందో అప్పటి నుంచి కూడా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళ లైన్ తీసుకోవాలని చెప్పి నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఎవరైతే నిర్వాసితులు, బాధితులు ఉంటారో వాళ్ళందరికీ కూడా న్యాయస్థానంలో కొట్లాడేందుకు, పోరాటం చేసేందుకు న్యాయ విభాగం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండే న్యాయ విభాగం తరపున వాళ్ళకు న్యాయ సహాయం కూడా అందిస్తామని చెప్పి కూడా నిన్న కేటీఆర్ ప్రకటించారు. అంటే తద్వారా ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి మళ్ళీ దగ్గర కావాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోలేదు. కానీ గత 4 సంవత్సరాల క్రితం జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, తాజాగా గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రకంగా జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేసింది. తన పట్టును మళ్ళీ నిలుపుకోవాలంటే హైదరాబాద్లో ఖచ్చితంగా వాళ్ళ తరఫున పోరాటం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. దాదాపుగా ఇందులో భాగంగానే క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళిపోతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందంగా ఏదైతే ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి అతి త్వరలోనే ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరినీ స్వయంగా కలుసుకుని వాళ్ళ సాధక బాధకాలన్నీ కూడా వినాలనేది బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ఒక అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎలక్షన్లో ప్రజలు తిరస్కరించిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే ఒక కారణం కావాలి. కాబట్టి ఈ హైడ్రాని వాళ్ళు అవకాశంగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళిపోతున్నారు. ఇక అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తుంది హైడ్రాను ఉద్దేశించి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేవీపీ రామచంద్ర కావచ్చు, పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఏకంగా తిరుపతి రెడ్డి, ముఖ్యమంత్రి సోదరుడుగా ఉన్న తిరుపతి రెడ్డికి దుర్గం చెరువు ఏదైతే బఫర్ జోన్ లో ఆయన ఇల్లు ఉంది ఆయనకు మాత్రం నోటీసులు ఇచ్చారు, పేదలకు మాత్రం నోటీసులు ఇవ్వకుండానే కూల్ చేస్తున్నారు. అంటే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే నోటీసులు ఇస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటున్నారు. అదొక అవకాశం. అంటే ప్రభుత్వమే పెద్దవాళ్ళకు ఒక అవకాశం ఇస్తుంది, పరోక్షంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ మాట ఉంది. ఇక పేదల విషయానికి వస్తే చెప్పా చేయకుండా తెల్లవారుజాము కావచ్చు, ముఖ్యంగా శని ఆదివారాల్లో కోల్చడం ద్వారా న్యాయస్థానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తుంది అనేది కేటీఆర్ మాటగా ఉంది. ఎందుకంటే శని ఆదివారాల్లో సహజంగానే హైకోర్టుకి సెలవు ఉంటాయి కాబట్టి ఆ రోజుల్లో ఏకంగా కొట్టేస్తూ ఉంటే ఎవరు కూడా కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేయరు కాబట్టి ఆ అవకాశం కూడా పేదలకు ఇవ్వట్లేదు. కానీ పెద్దవాళ్ళకి మాత్రం మొదట నోటీసులు ఇచ్చి వాళ్ళే కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకునే విధంగా ఎంకరేజ్ చేస్తుందనేది బీఆర్ఎస్ పార్టీ మాటగా ఉంది. సో ఈ అంశాన్ని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు వివరించడం ద్వారా కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పేదలను సమీకరించాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచన. ఇప్పటివరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న కేసీఆర్ దీని మీద ఎక్కడ కూడా స్పందించలేదు. రుణమాఫీ అంశం కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, అనేక రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు కూడా కొంత హనీమూన్ పీరియడ్ ఉంటుంది. దాదాపు 9 నెలల కాలం కాంగ్రెస్ పార్టీకి ముగిసి 10వ నెలలో కూడా ఎంటర్ అయినప్పుడు కూడా ఇప్పటివరకు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న కేసీఆర్ స్పందించట్లేదు. కానీ దీని వెనుక వ్యూహాత్మక మౌనం ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ సరైన సమయంలో
స్పందిస్తారనేది బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మీద ఎక్కువ వ్యతిరేకత వచ్చిన తర్వాత స్పందిస్తే కొంత ప్రజలు కూడా తమ వెంట నడుస్తారు. ఉద్యమంలో ఇదే జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఏదైతే కేంద్ర కార్యాలయంలో చర్చ జరిగితే ఏదేమైనప్పటికీ కూడా హైడ్రా ద్వారా నష్టపోతున్న బాధితులకైతే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి నిర్ణయించింది. ఒక న్యాయ విభాగాన్ని, ఒక సెల్ను కూడా ఏర్పాటు చేసి కేంద్ర కార్యాలయంలో ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎవరైనా సంప్రదించవచ్చు, ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, లేదంటే ప్రత్యక్షంగా వచ్చి సంప్రదిస్తే వాళ్ళకు సాయం చేస్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ మాటగా ఉంది. సో మొత్తం మీద ఇది